బ్లాక్ చైన్ ని అప్గ్రేడ్ చేస్తుంది. బ్లాక్ చైన్ వల్ల ఇప్పుడున్న ఫైనాన్స్ ఏదైతుందో అప్గ్రేడ్ అవుతుంది. అక్కడ బ్యాంక్స్ ఉంటవి, అక్కడ సిస్టమ్స్ ఉంటవి, అక్కడ ప్రీవియస్ థింగ్స్ అన్ని ఉంటవి, బట్ అవే అప్గ్రేడ్ అవుతవి అంతే. సో ఇప్పటి వరకు మనకి అర్థమైంది, బ్లాక్ చైన్ యూస్ కేస్ తెలిసింది, బ్లాక్ చైన్ అంటే ఏంటి తెలిసింది, బ్లాక్ చైన్ ఫైనాన్స్ లో ఎలా ఉంటుందో తెలిసింది. బట్ బ్లాక్ చైన్ కి డ్రాబ్యాక్స్ ఉన్నవి, కాన్స్ ఉన్నవి. అవేంటి బ్లాక్ చైన్ కాన్స్? కాన్ 1, యూజర్ ఎక్స్పీరియన్స్ హార్డ్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ సీడ్ ఫేస్. ఫస్ట్లీ మనకి సీడ్ ఫేస్, చాలా మెంబర్కి సీడ్ ఫేస్ ఎలా వర్క్ అవుతుంది, సీడ్ ఫేస్ అనేది గురించి, వాలెట్ గురించి, మనకి క్రిప్టో వాలెట్ గురించి లేదా ఈ బ్లాక్ చైన్ యూస్ చేసేటప్పుడు మనకి వాలెట్ కావాలి దీని గురించి తెలియదు. సీడ్ ఫేస్ ఒకటి. అండ్ ఇది ఎర్రర్ అని కాదు, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్తాను నా సైడ్ నుంచి. అండ్ ఇంకొకటి వచ్చేసి వాలెట్ మిస్టేక్స్. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో వాలెట్ ఎలా వాడాలో, ఎలా యూజ్ చేయాలి మనకి చాలా మెంబర్స్కి తెలియదు. ఎవరైతే ఇప్పుడు క్రిప్టో వీళ్ళు ఉన్నారో వాళ్ళకి తెలుసు, బట్ అనదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియదు. అండ్ ఒక్కసారి ఏదైనా చిన్న మిస్టేక్ చేసుకుంటే, ఒక్క చిన్న మిస్టేక్ వల్ల వ్యాలెట్కి ఏదో ఫేక్ వెబ్సైట్ కనెక్ట్ చేయడం వల్లనో, లేదా సీడ్ ఫేస్ వేరే వాళ్ళకి షేర్ చేయడం వల్లనో, లేకపోతే సీడ్ ఫేస్కి సంబంధించిన ఫోటో బయటకి లీక్ అవ్వడం వల్లనో దాంట్లో ఉన్న ఫండ్స్ కాస్త లాస్ అవుతాం కదా. సో ఈ విధంగా ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్, యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది హార్డ్ ఉంటుంది. దీని గురించి నేర్చుకోవాలి. నేర్చుకోకుండా కూడా ప్రాబ్లం అవుతుంది. అన్ని తెలిసినా కానీ మనం ఏదైనా ఒక ఫేక్ వెబ్సైట్కి కూడా కనెక్ట్ చేసినా లాస్ అవుతాం. సో యూజర్ ఎక్స్పీరియన్స్, యూజర్ ఎడ్యుకేషన్ కావాలి. కాన్ 2, స్కేలబిలిటీ అండ్ కాస్ట్. ఫస్ట్ స్కేలబిలిటీ గురించి ఆలోచిస్తే, ఎప్పుడైనా హ్యూజ్ ట్రాఫిక్ వచ్చినప్పుడు బ్లాక్ చైన్ స్లో అవుతుంది. లైక్ ఎగ్జాంపుల్, రీసెంట్ గా ట్రంప్ కాయిన్ లాంచ్ అయినప్పుడు సొరానా బ్లాక్ చైన్ స్లో అయింది అండ్ స్టక్ కూడా అయిపోయింది, చూస్తున్నాం అప్పుడు. అండ్ ఇంకొక ఇష్యూ ఉంది, కాస్ట్ కూడా. ఫీజెస్ అనేది ఒక విధంగా ప్రిడిక్టబుల్ ఉండవు, అన్ప్రిడిక్టబుల్ ఫీ ఉంటుంది. ఎగ్జాంపుల్, హ్యూజ్ ట్రాఫిక్ ఉన్నప్పుడు ఒక విధంగా ఫ్రీ, స్లో ఉన్నప్పుడు ఒక విధంగా ఫ్రీ. ఈథీరియం గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఒక విధంగా ఫీ ఉండదు ఈథీరియం బ్లాక్ చైన్స్లో. సో ఈ విధంగా స్కేలబిలిటీ కాస్ట్ ఇష్యూ ఉంది. అండ్ కాన్ 3 ఏదైతుందో ఇక్కడ రెగ్యులేషన్స్, రెగ్యులేషన్స్ మోర్ ఈవెన్ ఇండియాలో చూసుకున్నట్టయితే రూల్స్ ఆర్ డిఫరెంట్ ఉన్నవి. రూల్స్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతున్నవి. ఫీజెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నవి. అయితే ట్యాక్స్ గురించి మాట్లాడుతున్నాను. ఫీజెస్ అంటే ట్యాక్సెస్ కూడా ఎక్కువగా ఉన్నవి. సో బ్లాక్ చైన్ ఈజ్ పవర్ఫుల్, ఓకే, బ్లాక్ చైన్ పవర్ఫుల్లే, బట్ అన్ఫర్గివింగ్ వేలో ఉంది. సో ఇది ఆలోచించాల్సి ఉంటుంది మనం బ్లాక్ చైన్ విధంగా. క్వశ్చన్ ఏంటంటే, స్టూడెంట్స్ కి ఇది వర్తా? చాలా స్టూడెంట్స్ అడుగుతారు, బ్లాక్ చైన్ నేర్చుకుంటే జాబ్ వస్తుందా? హానెస్ట్గా చెప్పాలంటే బ్లాక్ చైన్ నేర్చుకుంటే ఎలాంటి జాబ్ రాదు. స్కిల్స్ కావాలి, యూస్ కేస్ ఎలా యూజ్ చేయాలో తెలియాలి. సో ఇలాంటి టైంలో మీరు బ్లాక్ చైన్ని మీరు మీ ఏదైతే కెరీర్గా తీసుకోవచ్చు. బట్ కెరీర్గా తీసుకునే ముందు బ్లాక్ చైన్లో ఎలాంటి రోల్స్ ఉంటాయంటే, ఫస్ట్లీ బ్లాక్ చైన్ డెవలపర్, స్మార్ట్ కాంట్రాక్ట్ ఆడిటర్, లేకపోతే ప్రోడక్ట్ అనలిస్ట్, ఇంకా టైప్స్ ఆఫ్ రోల్స్ ఉంటాయి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్